మన నగరికల్ నియోజకవర్గ అభివృద్ధి దాత దళిత ముద్దు బిడ్డ వేముల వీరేశన్న గారికి భోగారం గ్రామ ప్రజల తరఫున మరియు నా కుటుంబ సభ్యులందరి తరఫున ఘన స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా మండల ఎంపీపీ పూసా బాలమనమ్మ గారికి, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందరన్న గారికి, గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్లకు, ప్రస్తుత ఎంపీటీసీ నేను ఈ గ్రామంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. తర్వాత మా ఇంత ఎత్తున భారీ ఎత్తున చేసి మన అంబేద్కర్ ఆశయాలను సాధించడం కోసం మన వేముల వీరేశన్న మన గ్రామానికి ఎంతో విధంగా సహకరిస్తాడని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అన్న తరపున నేను ఏ విధమైన ఆర్థిక సహాయాలు ఇలాంటివి ఎట్లాంటివి కాకుండా విద్యాపరంగా అన్నను మీరు అందరి రాష్ట్రం కూడా అదే, అందరూ దళిత బిడ్డలు చదువుకొని అన్ని వర్గాలలో ముందుండి ఆర్థికంగా ఎదగాలనేది ఆయన చిరకాల కోరిక. దానికోసమే మనందరికీ అన్ని అవకాశాలు కల్పించి వేయడు. కానీ అంబేద్కర్ రాజ్యాంగం రచించిండు. సభ వేరే ఉంది. ఇంకా ఈ అవకాశం కల్పించిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన టైగర్ వేముల వీరేష్ అన్న గారిని మాట్లాడవలసిందిగా ఆయన అమూల్యమైన సందేశాలు ఇస్తూ మన అందరికీ చదువు పరంగా అన్ని విధాలు అన్న ఎల్లవేళ ఆయన అండదండ. ఈనాటి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న విగ్రహ కమిటీ అధ్యక్షులు మేడి రవీందర్ గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవం ఎంపీపీ నరసయ్య గారు, అట్లాగే స్థానిక ఎస్ఐ గారు, మీ ఊరు ఆడబిడ్డ శోభక్క గారు, మన ఎంపీటీసీ గారు, సంఘంలోని నాయకులందరికీ పేరు పేరు భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి ఈ దేశ రాజ్యాంగం ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావి రాసినటువంటి రాజ్యాంగం ఎంత గొప్పగా ఉంటుందో నిరూపించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మనం చేసుకుంటున్న వెంటనే ఆయన నుంచి మనం స్ఫూర్తి పొందేది జ్ఞానాన్ని మాత్రమే తప్ప మరొకటి కాదు అనేటువంటి ఒక బాధ్యత అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఇంతకుముందు శోభక్క గుర్తు చేసింది, మన జీవితాలు ఎట్లాగా Siapa? Siapa mana?